रियासत राजस्थान से अफ्यून और पॉपी स्ट्रॉस की गैरकानूनी नकलो हमल और सप्लाई के इल्ज़ाम में मलकाजगिरी स्पेशल ऑपरेशन टीम और कुशाईगुड़ा पुलिस के जरिए बैन रियासती मंशियात फरोशों के गैंग का किया गया पर्दाफाश। एक जराए से मिली मुसद्दिक़ा इत्तला पर कार्रवाई करते हुए मलकाजगिरी स्पेशल ऑपरेशन टीम ने कुशाईगुड़ा पुलिस के साथ मिलकर एक बैन रियासती अफ्यून और पॉपी स्ट्रॉस के सिंडिकेट का पर्दाफाश किया। इस खसूस में 2 खरीदारों की गिरफ्तारी अमल में लाई गई और इनके कब्जे से भारी मकदार में अफ्यून और पॉपी स्ट्रॉस का मवाद जब्त कर लिया गया। इसके अलावा 2,80,500 रुपये की नकद रकम और दिगर मुजरिमाना मवाद जिनकी जुमला मालियत 56 लाख रुपये बताई जा रही है, तमाम को जब्त कर लिया गया। गिरफ्तार शुदा मुलजिमीन की शिनाख्त शशिपाल बिश्नोई उर्फ रमेश बिश्नोई उम्र 31 साल बताया जा रहा है। दूसरा मुलजिम मंडालाल बिश्नोई उम्र 36 साल, जो कि पेशे से रेलिंग वर्कर के तौर पर ये दोनों काम किया करते हैं। इनके कब्जे से 3.5 अफ्यून, पॉपी स्ट्रॉ पाउडर 45 ग्राम, 2,80,500 रुपये की नकद रकम, एक 2 व्हीलर गाड़ी, 2 मोबाइल फ़ोन्स और एक ट्रैवलिंग बैग को जब्त कर लिया गया। पेश है DTV9 की यह खुसूसी रिपोर्ट। Significant breakthrough. This SOT Malkajgiri, 3.5 kg opium సీజ్ చేయడం జరిగింది. 2.5 kg అబౌవ్ ఉన్నప్పుడు ఇది కమర్షియల్ క్వాంటిటీ అవుతుంది. 3.5 kg ఉంది. ఇట్స్ ఎ మేజర్ వెరీ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ బిఫోర్ 31st December because entire state police is focused on this illegal transportation, selling of contraband narcotic drugs. ఆ ప్రాసెస్లో ఫోకస్బుల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నప్పుడు ఓపియం 3.5 kg ఓపియం సీజ్ చేయడం జరిగింది. అది మీ ఇందాక చూశారు. ఇది సెక్షన్ 17 and 18 A, 17B and 18A ప్రకారం ఈ నేరం, దీనికి శిక్ష 20 years వరకు, 10 years నుంచి 20 years వరకు నేరంకు శిక్ష ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అక్యూజ్ ద ఇంటర్స్టేట్ గ్యాంగ్, వాళ్ళు రాజస్థాన్ రూట్స్లో ఉన్న వాళ్ళు. ఇక్కడ హైదరాబాద్లో కూడా వాళ్ళకు యాక్టివిటీ బిజినెస్ ఉంది. అయితే వీళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఇందులో ఉన్న ముఖ్యంగా అక్యూజ్ శశిపాల్ బిష్నోయ్ అండ్ మదన్లాల్ బిష్నోయ్, వీళ్ళిద్దరూ అక్యూజ్డ్. ఈ శశిపాల్ బిష్నోయ్ అనే అతను ఇంతకుముందు కూడా ఈ నేరంలో పట్టుబడడం జరిగింది. ఇతన్ని ఆ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మదన్లాల్ బిష్నోయ్ అనే అతను ఒక జీవీఆర్ ట్రావెల్స్ అనే ఏజెన్సీలో వాళ్ళలో ఈయన బస్ని వాళ్లకు హైరింగ్ పర్పస్కి ఇచ్చాడు. బట్ ఈ వాజ్ నాట్ హ్యావింగ్ సఫిషియంట్ మనీ. అది లాసెస్ వచ్చాయి. దాని ప్రాసెస్లో ఈజీ మనీ కోసం అని చెప్పేసి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఓపియం అయితేనే బాగా జరుగుతుంది, లేకుంటే కాంట్రబాండ్ డ్రగ్స్ తీసుకొస్తే బెటర్ మనీ వస్తుంది అని చెప్పేసి మదన్లాల్ ఆయనను ఎంకరేజ్ చేసినందుకు, శశిపాల్ ఎంకరేజ్ చేసినందుకు మదన్లాల్ ఈ బిజినెస్లో రావడం జరిగింది. వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ బస్సు ద్వారా అక్కడి నుంచి చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్కి ఉన్న వాళ్ళకి అమ్మడానికి చిన్న చిన్న ప్యాకెట్స్ మీరు చూస్తున్నారు, అలా తయారు చేసి హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉంది. దీన్ని పట్టుకోవడం వల్ల మనం ఒక ఇంపార్టెంట్ ఈ బ్రేక్ త్రూ వల్ల చాలా ఇటువంటి ఎవరైతే డ్రగ్స్ను వాడి 31st December ముందు కానీ 31st December నాడు కానీ మన హైదరాబాద్ నగరంలో కానీ వేరే చుట్టుపక్కల ఏదైనా వేరే నగరంలో అమ్మిన తర్వాత అక్కడ కానీ సెలబ్రేట్ చేసే ఈవెంట్స్ని మనము థ్రాటిల్ చేసినట్టయింది. ఇట్ ఈస్ దీనికి చేసినటువంటి SOT మల్కాజ్గిరి DCP దెన్ ఈజ్ ఎంటైర్ టీమ్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఆఫీసర్స్ని గిరిధర్ DCP SOT, దెన్ A రాములు ఇన్స్పెక్టర్, B ప్రవీణ్ కుమార్ ఇన్స్పెక్టర్ కుషాగూడ, B పరమేశ్వర్ సబ్ ఇన్స్పెక్టర్, P వాసుదేవ్ సబ్ ఇన్స్పెక్టర్, M ప్రసాద్ సబ్ ఇన్స్పెక్టర్, Y శ్రీనివాస్ కానిస్టేబుల్ ఆఫీసర్, M రవికాంత్ కానిస్టేబుల్ ఆఫీసర్, G రమేష్ గౌడ్ కానిస్టేబుల్ ఆఫీసర్, అండ్ శ్రవణ్ కుమార్ కానిస్టేబుల్ ఆఫీసర్, అండ్ మహమ్మద్ అయూబ్ ఖాన్ కానిస్టేబుల్ ఆఫీసర్. వీళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాం. వీళ్ళ కోసం వీ విల్ బి గివింగ్ దెమ్ క్యాష్ రివార్డ్స్. అంతేకాకుండా మేము ఒక సెమినార్ కూడా ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుండే ఇవాళ. దాంట్లో పాటుగా ఈ బేసిక్ యాక్ట్లో ఎలా